హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 7,000 రూపాయల బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయిన ఒక ఫోన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్. సో దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ 3GB ప్లస్ 64GB వేరియంట్ అరౌండ్ వీళ్ళు 7,999 రూపాయలు పెట్టారు. అండ్ విత్ ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్తో ఇంకొక 700 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే నియర్లీ మీకు ఇది 7,200 7,100 ఇలాంటి బడ్జెట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం దీంట్లో మంచి స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా మీడియాని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, అంటే వీడియోలు ఎక్కువగా చూస్తూ ఉంటారో, యూట్యూబ్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఇలాంటి వాటిలో మీరు ఎక్కువగా మీడియాని ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది సూపర్ ఫోను. ఎందుకంటే 6.82 ఇంచెస్తో వస్తుంది, చాలా లార్జ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా చాలా బాగానే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో బాక్స్ పైన మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ అని రాసి ఉంటుంది. 6.82 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. మన దగ్గర ఉంది బేస్ వేరియంటే 3GB ప్లస్ 64GB వేరియంట్. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ అరౌండ్ 500 నిట్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాశారు. 5000 mAh బ్యాటరీ, బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్, హీలియో G25 ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ ప్లస్ ఫేస్ అన్లాక్ ఇలాంటివి. అండ్ సార్ వాల్యూస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి ఇన్ఫినిక్స్ మొబైల్స్లో. బాడీకి మీకు 0.637 ఉంది, హెడ్కి ఏమో మీకు 0.591 ఉంది. సో రెండు కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఓన్లీ బ్రాండ్ మీకు లో సార్ వాల్యూస్ ఆఫర్ చేసే బ్రాండ్ చాలా చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు వీళ్ళు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరియంట్. అండ్ ఒక మైక్రో USB కేబుల్, 10W ఛార్జర్ ఉంటుంది. అలాగే మనకు ఒక హార్డ్ కేస్ ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. అండ్ ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, సిమ్ ఇంజెక్టర్ టూల్, ఇలాంటివి అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తారు. సో కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఇది మనకి మొత్తం కూడా ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పుడు కూడా బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది. ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా ఉంటుంది, కానీ ఇది ప్లాస్టికే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఫింగర్ ప్రింట్స్ కూడా పడుతూనే ఉంటాయి. కానీ ఇది మొత్తం కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఒక మిర్రర్ లాగే ఉంటుంది. ఎదురుగా పెట్టుకుంటే నా ఫేస్ యాస్టీస్గా కనిపిస్తూ ఉంది. సింపుల్ ఒక గ్లాస్ లాగే ఉంది, అంటే మన రెగ్యులర్ మిర్రర్ లాగా. అండ్ రెండు కెమెరాల సెటప్ కనిపిస్తుంది. మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది డెప్త్ సెన్సార్. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, పవర్ బటన్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్, మెయిన్ మైక్రోఫోన్, అలాగే మైక్రో USB పోర్టు, స్పీకర్ ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్లో సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేసేది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. మెమరీ ఎక్స్పాన్షన్ అయితే కుదురుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఓవరాల్గా ఫోన్ మాత్రం చాలా బల్కీగా, చాలా పెద్దగా ఉంటుంది. 6.82 ఇంచెస్ డిస్ప్లే. ఇది చిన్న డిస్ప్లే కాదు, చాలా పెద్ద డిస్ప్లే. డ్యూ డ్రాప్ నాచ్తో ఈ ఫోన్ వస్తుంది. సో కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇంట్రెస్టింగ్లీ ఇన్ఫినిక్స్ ఫోన్స్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వీళ్ళు గూగుల్ డైలర్తో ఎవరో స్టాక్ డైలర్తో ఇస్తారు. సో కాల్ రికార్డింగ్ లాంటివి ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదన్నమాట. అండ్ గూగుల్ మెసేజింగ్ యాప్ ఉంటుంది. అండ్ పైనుంచి కిందికి సెట్టింగ్స్ ప్యానల్ డ్రాగ్ చేస్తే నోటిఫికేషన్ ప్యానల్, ఇది MIUI లాంటి ఫ్లేవర్తో ఉంటుంది. లోపల సెట్టింగ్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. MIUIని చాలా వరకు ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టే ఉంటుంది. అండ్ 112 Go ఎడిషన్ అని రాసి ఉంటుంది. అలాగే బేసిక్ ఫీచర్స్ మొత్తం కూడా వీళ్ళు దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ఎలాంటి అప్డేట్ అయితే ప్రజెంట్గా లేదు. అండ్ ఇది డిస్ప్లే కూడా చాలా స్మూత్గా ఉంది, ఫాస్ట్గా ఉంది, అండ్ బ్రైట్గా కూడా ఉంది. 500 నిట్స్ వరకు ఉంటుంది. నేను కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూసాను. వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా. సో 8 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన షార్ట్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి, మంచి క్వాలిటీ ఇమేజ్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని శాంపిల్స్ కూడా నేను తీశాను, అవి కూడా పర్లేదు, బాగానే ఉంది. సో జనరల్గా ఇలాంటి బడ్జెట్ ఫోన్స్ ఏంటంటే కెమెరాలు కొంచెం లో గ్రేడ్లో ఉంటాయి, బిలో యావరేజ్గా ఉంటాయి. కొంచెం పర్లేదు, దీంట్లో అయితే మంచిగానే ఇస్తున్నారు. సో ఓవరాల్గా ఇది 7,200 రూపాయల బడ్జెట్లో మాత్రం ఒక లుక్ వేదగ్గ ఫోను. ఇంట్లో అమ్మకు కానీ నాన్నకు కానీ ఇలా ఎక్కువగా మీడియాని ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా సూట్ అవుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అదే ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.